దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్యూటీ క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి అనుదిన ధ్యాన కార్యక్రమానికి నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయము 15వ వచనము నుండి 22వ వచనం వరకు. ప్రియులారా, గత నెల మనము అపోస్తల కార్యంలో నుండి ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఈ నెల నుండి మరలా మనము ఇర్మియా గ్రంథ ధ్యానాలు కొనసాగిస్తున్నాం. గతంలో మనం ఎక్కడ ఆపామో అక్కడ నుండి మనం కొనసాగిస్తున్నాం. దయచేసి మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే ఇర్మియా గ్రంథం యొక్క పరిచయాన్ని మరొకసారి మీరు యూట్యూబ్ ఛానల్ మీరు చూసి తెలుసుకొని ఈ ధ్యాన సమయమును ఉపయోగకరంగా మేలుకరంగా జరిగించాల్సింది ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ముందుగా వాక్య భాగమును చదివి ధ్యానంలోకి వెళదాం. ఈరోజు మన కొరకు ఏర్పాటు చేసిన వాక్య భాగం ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయము 15 నుండి 22 వచనాలు. మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే ప్రియులారా బైబిల్ తెరవండి, వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం. యూదా వారిలో శేషించిన వారలారా, యెహోవా మాట ఆలకించుడి. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపత్యగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఐగుప్తునకు వెళ్ళవలను నిశ్చయించుకొని అక్కడనే కాపురముడుటకు మీరు వెళ్ళిన ఎడల మీరు భయపడుచున్న ఖడ్గము అక్కడను ఐగుప్తు దేశంలోనే మిమ్మల్ని తరిమి పట్టుకొనును. మీకు భయము కలుగచేయు క్షామము ఐగుప్తులోనే మిమ్మల్ని తరిమి కలుసుకొనును. అక్కడనే మీరు చత్తురు. నేను వారి మీదకి రప్పించు కీడు నుండి వారిలో శేషించిన వాడైనను తప్పించుకున్న వాడైనను ఉండడు. ఐగుప్తులో నివసించవలనని అక్కడికి వెళ్ళ నిశ్చయించుకున్న మనుషులందరూ ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను నిశ్చయంగా చత్తురు. ఇశ్రాయేలు దేవుడు నాకు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. నా కోపమును నా ఉగ్రతయు యెరూషలేము నివాసుల మీదికి వచ్చున్నట్లు మీరు ఐగుప్తునకు వెళ్ళిన ఎడల నా ఉగ్రత మీ మీదికి వచ్చును. మీరు శాపాస్పదముగాను భీతి పుట్టించు వారిగాను దూషణాస్పదముగాను తిరస్కరింపబడిన వారుగాను ఉందురు. ఈ స్థలమును మరి ఎవడనూ చూడరు. యూదా శేషులారా, ఐగుప్తునకు వెళ్ళకూడదని యెహోవా మీకు ఆజ్ఞాపించినట్లు నేడు నేను మీకు సాక్ష్యం ఇచ్చిందని మీరే నిశ్చయంగా తెలుసుకొనుచున్నారు. మన దేవుడైన యెహోవా మా నిమిత్తము ప్రార్థన చేసి మన దేవుడైన యెహోవా చెప్పినదంతయు మాకు తెలియజెప్పిన ఎడల మేమేలాగు చేయదు అని చెప్పుచూ మిమ్మల్ని మీరే మోసపుచ్చుకొనుచున్నారు. నేడు నేను మీకు కానీ తెలియజెప్పుచున్నాను. కానీ మీ దేవుడైన యెహోవా మీ యొద్దకు నా చేత పంపిన వర్తమానము మీరు ఆలకింపకపోతుంది. కాబట్టి కాపురం ఉండవలనని మీరు కోరు స్థలములోనే మీరు ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను సత్తురని నిశ్చయముగా తెలుసుకొనుడి. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము అవిధేయులైన ప్రజలు, డిసోబీడియంట్ పీపుల్ అనే ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగం యొక్క సారాంశాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే, యూదాలో శేషించినటువంటి వారు ఐగుప్తుకు వెళ్ళినట్లయితే వారంతా యుద్ధము, కరువు, అలాగే ఇతర వ్యాధి చేత చనిపోతారని దేవుడు హెచ్చరిక చేశాడు. అయితే ఇర్మియా యూదా ప్రజలకు ఆయన చెప్పినదంతా దేవుడు పూర్తిగా వారికి చెప్పినంతా ఆయన వారికి తెలియజేసినప్పటికీ వారు దాన్ని ఆలోచనగా తీసుకోలేకపోయారు. ఐగుప్తును వెళ్ళడం స్పష్టమైన అవిధేయత చర్య అని ఇర్మియా వారికి ఎత్తి చూపించాడు లేఖనాలను ఆధారం చేసుకొని. కాబట్టి ఐగుప్తు వెళ్ళేటువంటి మార్గము మరణానికి దారితీస్తుందని ఆయన వారిని హెచ్చరించాడు. జీవితం మరియు మరణం యొక్క కూడలి మధ్యలో ఒకవేళ ఆనాటి యూదా ప్రజలు ఉంటే గనుక వారు చూపినటువంటి ఆ మొగ్గు నిజంగా వారి హృదయాలను మార్చుకోవడంలో విఫలమై ఐగుప్తుకు వైపే వెళ్ళినట్టుగా లేఖనాల్లో చూస్తున్నాం. కనుక చివరికి వారు దేవుని ఆజ్ఞకు విఫలమయ్యారు గనుక, దేవుని ఆజ్ఞను తిరస్కరించారు గనుక దేవుని తీర్పులో పడిపోయారు. ఇది నేటి పాఠం యొక్క సారాంశం. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే 15వ వచనం నుండి 18 వచనాల ఆధారంగా దేవుడు ఉన్న ప్రదేశమే సురక్షితమైనటువంటి ప్రదేశము లేక ఉత్తమమైనటువంటి ప్రదేశం. మీరు దేవుని వాక్యానికి విధేయత చూపితే మీరు ఎక్కడున్నారో అదే
దేవుడు మనతో ఉండే స్థలం. ఒకవేళ దేవుని వాక్యాన్ని విధేయత చూపించకుండా అవిధేయత చూపిస్తే ప్రియులారా, మనం ఎక్కడున్నా ఆ స్థలము అది మరణ స్థలమే అవుతుంది. అయితే దేవుడు మీకు తోడుగా ఉంటే మీరు మరణపు నీడలో కూడా శాంతిని కలిగి ఉండగలరు. నేటి ధ్యాన భాగంలో పాల్పంచున్న ప్రియ సహోదరుడా, నిజంగా మన పాదాలు ఎటువైపు పరిగెడుతున్నాయి? దేవుడు చెప్పినటువంటి మార్గం వైపు మనము ముందుకు వెళ్తున్నామా? ఆనాటి ప్రజలు అవిధేయులైనట్టుగా మనము దేవుని మాటకు లోబడక ఎటు పరిగెడుతున్నాం. 20 నుండి 22 వచనాలను ఆధారం చేసుకొని దేవుని ఆజ్ఞలు, మీ ఆలోచనలు, అలాగే మీ ప్రణాళికలు భిన్నంగా ఉన్నప్పటికీ మీరు తప్పనిసరిగా పాటించాల్సింది దేవుని వాక్యాన్ని. ప్రియులారా, యూదా ప్రజలు ఐగుప్తుకు వెళ్ళడానికి తమ ప్రణాళికను భిన్నముగా ఏదైనా చేయవచ్చునని దేవుడు చెబుతున్నాడు అనుకున్నారు. కానీ వారు లోబడకూడని దానికి లోబడుతున్నారు, లోబడవలసిన దానికి లోబడలేకపోతున్నారు. కనుక ప్రియులారా, నేటి పాఠ్య భాగంలో నుండి దేవుడు మనతో మాట్లాడుతుండగా మన జీవితానికి అన్వయింపుగా మీరు నిజంగా పాటించకూడదని ప్రార్థన చేయడము ఒక విధంగా దేవుని మోసం చేసేటువంటి చర్య. ఎందుకనగా దేవుడు ముందే చెప్పాడు మీరు ఐగుప్తుకు వెళ్ళవద్దు అని. కనుక మరలా వెళ్ళాలా వద్దని చేసేటువంటి ప్రార్థన కూడా ప్రియులారా ఒక్కోసారి మోసపూరితమైన చర్యగా మనకు కనబడుతుంది. కనుక మీరు అంగీకరించే విషయాలు మాత్రమే అవి షరతుతో కూడినటువంటి విధేయత, అంతే తప్ప నిజమైన విధేయత కాదు. మీరు ప్రార్థన చేసినప్పుడు లేక వాక్యాన్ని ధ్యానించినప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? మీరు అనుకున్న మాట నెరవేర్చాలని కోరుకుంటున్నారా? లేక దేవుని చిత్తమే శిరోధార్యంగా భావించి లోబడడానికి ఇష్టపడతా ఉన్నారా? రండి, ప్రభు తమ మాట ద్వారా మనతో మాట్లాడుతుండగా మన జీవితాన్ని ప్రభువుకు మరొకసారి అంకితం చేసుకొని ఒక ప్రార్థనతో మనము ఈనాటి ధ్యానంలో ముందు కొనసాగుదాం. వీళ్ళారా, దేవుడు మనకిచ్చినటువంటి విషయాన్ని మనకు నచ్చకపోయినా అది దైవ చిత్తమైన వీళ్ళు తప్పకుండా దానికి లోబడవలసిన వారమని నేటి వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తూ ఉండగా దైవ చిత్తము చేయుటకు మనము విధేయులుగా ప్రభువుకు అప్పగించుకుందాం. రండి, ఒక ప్రార్థన సమయం కలిగి ఉందాం. ప్రియమైన దేవా, అది నా సొంత ప్రణాళిక మరియు ఆలోచనకు భిన్నంగా ఉన్నప్పటికీ నేను నీ చిత్తానికి లోబడుటకు, అనుసరించుటకు మాకు సహాయం చేయమని, భిన్నముగా ఉన్న ఏది కూడా మీ చిత్తము కాదని గుర్తెరిగి జాగ్రత్త పడే కృప అనుగ్రహించమని వందనాలు చెల్లిస్తూ క్రీస్తు యేసు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, నేటి ధ్యాన భాగంలో నుండి ప్రభువారు మనతో మాట్లాడుతున్నటువంటి మాటకు విధేయత చూపిస్తూ అనేకులకు ప్రియులారా మన జీవితంలో జరిగినటువంటి ప్రభు కార్యాన్ని పంచుకొనుట ద్వారా వారి విశ్వాసాన్ని కూడా మనము బలపరచగలిగిన వారైతాం. మనము అవిధేయులమైన ప్రజలము, విధేయులమైనటువంటి ప్రజలము, దైవ చిత్తానికి లోబడిన తీరును బట్టి మనం అర్థం చేసుకుంటూ ప్రియులారా. కనుక ఆనాటి ప్రజలు అవిధేయులైన ప్రజలుగా మిగిలారు కనుక వారికి తీర్పు భయంకరంగా కలిగింది. యుద్ధం, కరువు, వ్యాధి వారి జీవితాలను పట్టి పీడించగా అనేకులు మరణించినట్లుగా చూస్తున్నాం ప్రియులారా. కనుక దేవుని ఆజ్ఞకు లోబడితే అదే మన జీవితంలో ప్రియులారా నిజమేమన్నటువంటి దేవుని ఆజ్ఞకు లోబడుట అది మనకు ఆశీర్వాదం. కనుక మనం ప్రశ్నించుకుంటూ దేవుని వాక్యం మనతో మాట్లాడుతుండగా మనం ఎక్కడున్నాం అని ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి. అవిధేయులైన ప్రజల వలె ఉన్నామా, లేక వాక్యానికి విధేయత చూపించే విధేయులైన ప్రజలమై ఉన్నామా? ప్రియులారా, నమ్మకంగా ప్రభు పని చేయటంలో ఆ ప్రభు కృప మనకు తోడుగా ఉండాలని ఆశపడదాం. విధేయులైన పిల్లల వల్ల దేవుడు మనల్ని చేయనట్లుగా మనం దేవునికి సమర్పించుకుందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.